క్రిష్ వాళ్ళ నాన్న అయితే క్రిష్ని, సత్యాని అలాగే అల్లుడిని, కూతుర్ని అయితే ఇంటికి పిలిపిస్తూ ఉంటాడు. అలా వాళ్ళందరూ అయితే హాల్లో కూర్చొని ఉండగా అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ నాన్న అయితే కొన్ని పేపర్స్ని తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ అది చూసిన సత్య వాళ్ళ అన్నయ్య అయితే ఏంటి ఎందుకు పిలిపించారు, అయినా ఆ పేపర్స్ ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ నాన్న అయితే ఈ పేపర్స్ హనీమూన్ టికెట్స్, మీ ఇద్దరు జంటలు అయితే హనీమూన్ చేసుకోవడానికి నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను, మీ ఇద్దరు జంటలు అయితే తప్పకుండా వెళ్ళి హనీమూన్ జరిపించుకొని రండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్, సత్య అలాగే వాళ్ళ కూతురు అల్లుడు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి నించొని ఉంటారు. అది చూసిన వాళ్ళ నాన్న అయితే ఎందుకు ఇంత షాక్ అయిపోతున్నారు, నేను చేసింది మీ ఇద్దరికే ఫ్లైట్ టికెట్సే కదా బుక్ చేశాను, అది హనీమూన్ కోసం, మీ ఇద్దరు జంటలు వెళ్ళి హనీమూన్ చేసుకొని రండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య, క్రిష్ వాళ్ళైతే అది జరగదు, మేము వెళ్ళము అని చెప్పేసి అయితే ఒక్కసారిగా అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఏమంటున్నారు మీరు అని చెప్పేసి అయితే క్రిష్ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్, సత్య వాళ్ళు అయితే మేము ఇప్పుడు వెళ్ళడం కుదరదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చి ఎందుకు వెళ్ళరు, నేను మీకోసం ఫ్లైట్ టికెట్స్ అంత కష్టపడి బుక్ చేస్తే మీరు ఇప్పుడు వెళ్ళని అంటారు, మీరు తప్పకుండా వెళ్ళాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా అలా వాళ్ళ నాన్నని అయితే చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.